పెద్ద దర్గా అండి. పెద్ద దర్గాకి వచ్చినాను. పెద్ద దర్గా వాతావరణం చూడండి ఎంత చక్కగా ఉందో. ఈరోజు శుక్రవారము, ఎక్కడ చూసినా భక్తులు అనేది ఫుల్గా ఉన్నారండి. ఎలా కిటకిటలాడుతున్నారు చూడండి. ఇంకా ఇక్కడ ఏమనుకున్నా జరుగుతుందండి. కొంగున బంగారం, ఆ బంగారం ఎలా ఉంటుందంటే చాలా ఏది కోరుకున్నా కూడా జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంత చక్కటి మీకు దర్గాలు అంత తక్కువగా ఉంటాయండి. చూడడానికి చాలా మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అనేది వస్తుంటారు. ఆ కట్టిన విధానాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. పెద్ద దర్గా వచ్చి మన కడపకు చాలా పెద్ద షాన్ అండి. చాలా బాగుంటుంది. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి నూతనంగా నిర్మిస్తూనే ఉంటారు వీళ్ళు. చాలా బాగా భక్తులకు సదుపాయకరంగా. కొంగున బంగారం అండి. అంటే ఏది కోరుకుంటే కూడా అది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. అది ఇక్కడ ఉండే ఆ మహాత్యం అన్నమాట. ఇలాంటి చోట భక్తులు వచ్చినప్పుడు వాళ్ళ మనసులో ఉండే కోరికలు తప్పకుండా తీరుతాయి. అందువల్లే కదా కోరుకున్న కోరికలు తీరుతున్నాయని కాబట్టి ఈ బంగారం అంటే కోరుకున్నదంతా జరుగుతున్నది కాబట్టి ఈ విధంగా ఎక్కడి నుంచి సినిమా యాక్టర్లు అంతా వస్తున్నారంటే దానికి కారణం ఇక్కడే మహిమానత్వం అన్నమాట. మంచి మహిమానత్వం. చాలా బాగా మనసుకు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంటుంది. అంత మంచిది ఇక్కడ. చూడండి ఇక్కడ వచ్చి సదింపులు చేస్తుంటారు. ఈ భాగంలో సదింపుల భాగం ఇది. ఆ తర్వాత లోపల ఉండే భాగం చూడండి ఎంత చక్కగా వాళ్ళు చేస్తారు. ఇదంతా పెద్దవి. ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉందో. పీరుల్ అమలిక్, ఆ స్వామి వచ్చి పీరుల్ అమలిక్. పీరుల్ అమలిక్ దర్బార్ అండి. ఈయన అందరికంటే పెద్ద ఆయన. అందరికంటే పెద్ద ఆయన. చాలా మంచి స్వామి. ఇంత మహిమాత్వాన్ని గల స్వామి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ ఏమి కోరుకుంటే అది జరుగుతుందండి. ఏదైనా ఆపదలు ఉన్నాయి కూడా ఆయన పేరు ఎత్తితే ఆ ఆపదలు కూడా వెళ్ళిపోతాయండి. పెద్ద గురువు అండి. అందరికంటే పెద్ద స్వామి. చాలా మహిమాత్మ గల స్వామి. ఇంకా తప్పకుండా ఎవరైనా కూడా వచ్చి కడపలో ఈ స్వామిని పెద్ద దర్గాని మీరు దర్శించాల్సిందండి.